సత్యసాయి జిల్లా మడకసిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటనపై సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదిగా సీఎం చంద్రబాబు నడిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కార మార్గంలో చూపడం చాలా గొప్పతనంగా భావించవచ్చన్నారు. గతంలో జన సమీకరణాలు అవసరమని, ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బలోపేతం కావడంతో జన సమీకరణ అవసరం లేకుండా పోయిందన్నారు. ఇంత సాదాసీదిగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమం జరపడంపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించడం శుభ పరిణామమని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీవ్ర పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలియజేశారు. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. మడకసిరిలో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు, లేదా తాగునీరు, లేదా పరిశ్రమలు, రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది. నిన్నటి రోజు 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తా ఉన్నాను. సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈరోజు